ఒక చిన్న ఇది చాలా మనందరికి అవసరమైన ఇష్యూ అధ్యక్ష దయచేసి ఇసుక అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇసుక యార్డులు పెట్టి అమ్ముతుంది అధ్యక్ష. ఎప్పుడు అమ్ముతుంది? వానాకాలంలో అమ్ముతుంది. వానాకాలం కోసం పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆల్రెడీ ఫిబ్రవరి ఇప్పుడే 1800కు ఒక లోడ్ అని చెప్పి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎండాకాలంలో బయట గోదావరి నది దగ్గర 1200 రూపాయలకు లోడ్ దొరుకుతుంది అధ్యక్ష. తెచ్చుకుంటారు టన్ను దొరుకుతుంది. అది ఇక్కడ థ్యాంక్ యూ అన్న కరెక్టింగ్ 1800కు 2000కి ఇక్కడ వీళ్ళు అమ్మడం అన్నది దారుణం అధ్యక్ష. అయితే దీని వెనుక జరుగుతున్నది కూడా ఒకటి ఉంది అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్కు మొత్తం రాష్ట్రంలో ఇసుక ఇవ్వాలనేటటువంటి కుట్ర కూడా జరుగుతున్నది. ఆల్రెడీ ఒక 1000 లారీలు తిరుగుతున్నాయి. దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? సామాన్య ప్రజలకు ఇసుక రేటు పెరుగుతుంది అధ్యక్ష. సో అట్లా కాకుండా మంచి పాలసీతో దయచేసి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లానే ఈ అయిపోయింది అధ్యక్ష. ఇట్లా వీళ్ళు ఏదైతే నీతి సూత్రాలు వర్క్ ఎథిక్స్ మాకు చెప్పినారో అధ్యక్ష అవేవి కూడా పాటించట్లేదు అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇక మేమేమన్నా గట్టిగా అడిగినాం అనుకోండి అధ్యక్ష, మా యువకులకు ఇస్తా అన్నది ఏమైంది అంటే యువ వికాసం పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలకు 6000 కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. మా ప్రజలకు ఇవ్వకున్నా సరే, మీ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నా సరే మీరు ఇచ్చుకోండి 6000 కోట్లు. యువ వికాసం అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే మేము దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇక చివరిగా 6 గ్యారంటీల పేరుతో అధ్యక్ష 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారంటీలు ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారంటీ ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష? ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి, పసుపు కుంకుమ చల్లండి, ఓటింగ్ బూత్కు వండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష. పాపం ప్రజలు చాలామంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష. ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారంటీలను గంగలో కలిపినరు అనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా? మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిరు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు. కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే. సీట్లు ఇచ్చిర్రు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే, ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం తెచ్చుకున్న
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు, ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షల 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్ళలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 year కూడా అయితలేదు. పదే పదే ఏమైంది ఏమైంది ఏమైంది. మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వరు అవుతుంది. పదే 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 ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకని ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడి అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్. మల్లన్న గారు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతూ ఉంది అధ్యక్ష, చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా? ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్, ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు. కానీ ఇందులోనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంటు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్, నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్. రైట్ అక్క, మా అక్క చెప్తే నేనే సంతోషపడతా, మా సీతక్క చెప్తే సార్. ఇక 2024-25 బడ్జెట్కు సంబంధించి ఇదివరకు దాకా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు అందిన లెక్కల వరకు సార్, గత బడ్జెట్లో 6 గ్యారంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తూ ఉంది సార్.
మూసీ ప్రాజెక్టు కోసం 1000 కోట్లు ఇచ్చి 1000 కోట్లు అలొకేషన్ చేసి 600 కోట్లు ఖర్చు చేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కోసం 2500 కోట్లు పెట్టి 1500 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ 774 కోట్లు పెట్టి 500 కోట్లుగా కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 40,080 కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి 24,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 11,692 కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని 2,91,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పోయినసారి పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి 2024 డిసెంబర్ నాటికి మనం 60% దాటి ఖర్చు పెట్టలేకపోయినాం సార్. అంటే అన్ యావరేజ్గా ఒక 3 నెలలకు కేవలం 20% చొప్పున పెట్టుకుంటూ రాగలిగినాం. ఆ తర్వాత 3 నెలలకు కూడా 20, అంటే నాకు తెలిసి 80% మాత్రమే ఖర్చు చేయగలిగినాం అనేటువంటిది గత బడ్జెట్ లెక్కలు చెప్తున్నటువంటి లెక్కలు అధ్యక్ష. సార్ మనకున్నటువంటి అంచనాలు మనకు తెలిసిపోయింది, అప్పులు మనకు తెలిసిపోయింది. ఖుద్దు ముఖ్యమంత్రి గారే చెప్పినారు కూడా, ఎందుకంటే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి కాబట్టి ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట ఆయన కూడా చెప్పిండు. ఈ అన్నీ తెలిసిన తర్వాత కూడా ఈసారి 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెడితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాచింగ్ కనిపిస్తలేవు అధ్యక్ష, ఎక్కడ కూడా పొంతన కనిపిస్తలేవు. ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అనేటువంటి పరిశాన్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. సో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎట్లా చేస్తుందో మరి చూడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇప్పటికే అంటే ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్, ఈ బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి వరకు మనకి ఈ బడ్జెట్ కనిపిస్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల కాలం అయిపోయింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సగం మేనిఫెస్టో ఖతం అయిపోయింది, ఇక మిగిలింది సగం సజీవంగా ఉంది. అది కూడా ఎప్పుడైపోతుందో చూడాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అంశాలను తమరి ముందు ఏకరువు పెడతా అధ్యక్ష. ఇక్కడ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. సరే, ఈ పేద పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత కన్సర్న్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష. పెంచినటువంటి ఛార్జీలు ఇవి ఎంతవరకు ఈ పిల్లలకు సరిపోతాయి, ఎంతవరకు అనేది ఒకసారి చూస్తే, క్షమించాలి అధ్యక్ష, డైట్ ఛార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వాళ్లకు గతంలో 950 రూపాయలు ఉంటే 1330 రూపాయలు చేసినారు అధ్యక్ష. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 ఉంటే 1540 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 1500 రూపాయలు ఉంటే 2100 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ గతంలో అధ్యక్ష 7 ఏళ్ల క్రితం పెంచారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పెంచింది. 7 ఏళ్ల కింద కోడిగుడ్డు ధర 3 రూపాయల 60 పైసలు ఉండే అధ్యక్ష, ఇవాళ 6 రూపాయలు అయింది అధ్యక్ష, అంటే డబల్ అయిపోయింది అధ్యక్ష. కందిపప్పు అధ్యక్ష అప్పుడు 50 రూపాయల కిలో ఉండే అధ్యక్ష, ఇవాళ 120 రూపాయలు అయింది అధ్యక్ష. ఇలా ఏది వంట నూనె అప్పుడు 70 ఉంటే ఇప్పుడు 150 అయింది అధ్యక్ష. ఉప్పు 15 ఉంటే 25 అయింది. ఇట్లా ధరలన్నీ రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచినటువంటి రెట్టింపు ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే అధ్యక్ష. ఇవాళ 200% పెంచినామని చెప్తున్నారు అధ్యక్ష, దాన్ని 600 పెంచినా ఎవరు అడ్డుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ బడ్జెట్లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే, ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష, అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ పిల్లలకు పేద పిల్లలకు నెలకు 1540 రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ ఛార్జ్ కింద ఇస్తా ఉన్నాం సార్. ఒక నెలకి 1540 సార్. ఈ పిల్లలు రేపొద్దున ఈ దేశానికి ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయటకు వచ్చి
వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు 1540 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి. అదే చెంచల్గూడ జైల్లో మర్డర్లు మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి 85 రూపాయల చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం. అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్. ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్, మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల 15,000 రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ఇక్కడ ఒక ఏది విశ్వాసం కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష, ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. బాలబాలికల విషయంలో కూడా 275 రూపాయలు ఇస్తున్నట్టుగా, అంటే గరిష్టంగా బాలురకు కూడా 200 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష. ఇప్పుడు సంతూర్ సబ్బు ఒకప్పుడు 10 రూపాయలు ఉంది అధ్యక్ష, ఇలా 35 రూపాయలు ఉంది అధ్యక్ష. నేను రాత్రి ఒక కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నా, ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష. ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? దీంతో 200% పెంచినమని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇంకా మీరు 10 మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం గమనిస్తే అధ్యక్ష, ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే చెప్తా ఉంది, రైజ్ అవుతా ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్ నేను. ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, వీళ్ళకి సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నా అధ్యక్ష. కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష, మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష, కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్. సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం, అది 27.9% మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం. ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో 26 పెడతా ఉన్నాం సార్, కర్ణాటక 25%, మహారాష్ట్ర 20% పెడతా ఉన్నాం సార్. మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు సార్. ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా. ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు, ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్. సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్, విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష, వైద్యానికి 4.1% కేటాయించినారు సార్. ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 7.9% పెట్టుకున్నారు, వైద్యానికి 4.1 పెట్టుకున్నారు. తమిళనాడు 9.1% తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష. అలాగే వైద్యం కోసం 4.5% కేటాయించింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం 8.1 కేటాయించింది అధ్యక్ష, వైద్యం కోసం 4.2 కేటాయించింది. మహారాష్ట్ర 8.3 అధ్యక్ష, వైద్యం కోసం 4.1. తెలంగాణ రాష్ట్రం సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో.
సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం, కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్టు సార్, మనమే తక్కువ. ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తలేను సార్, పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే తేలిన విద్యా వైద్యంలో తేలిన లెక్క గిది సార్.